చపాతీలు తినాలంటే మనం పలసంగా చపాతీలు రుద్దుకోవాలి. లావుగా చేసినామంటే తినాలని కూడా ఇంట్రెస్ట్ ఉండదు. చాలా బాగుంటాయి. పలసంగా చేస్తే చాలా తినాలనిపిస్తుంది. లావుగా చేసినామంటే బక్క రొట్టె తినే పైకి లేచేస్తాము. ఎవరైనా చపాతీలు తినాలనుకుంటే చపాతీల పిండి కలుపుకొని పలసంగా రుద్ది చపాతీలు కాలిస్తే చపాతీలు అయితే చాలా తింటాము. చాలా టేస్ట్ కూడా ఉంటుంది. అదే లావుగానే మందంగా కానీ చపాతీలు చేస్తే అసలుగా తినలేము. అసలు టేస్ట్ కూడా బాగుండదు. ఇంకా అలాగే ఉంటుంది. చాలా మంది అయితే లావుగుంటే స్పెషల్ రోటీ ఏంటంటే ఇక్కడ మనం రొట్టెలు కలుస్తాం కదా, ఆ పిండి గోధుమ పిండి రెండు అయితే మిక్స్ చేసి అయితే రోటీలు చపాతీలు అయితే కాల్చి చేయను. చికెన్ కర్రీ లెక్క అయితే చాలా టేస్ట్ గా ఉంటుంది. హాయ్, టుడే అయితే స్పెషల్ ఫ్రైడే స్పెషల్ అన్నమాట. స్పెషల్ ఏంటంటే చపాతీలు రుద్ది పలసాగా ఇలాగైతే రొట్టెలు కాల్చుకుంటే తినడానికి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. చాలా మంది అయితే బిజీగా ఉంటారు, ఫ్రీ అయితే ఉండదు. ఫ్రైడే అయితే ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటాయి. అలాగే చికెన్ కర్రీ కూడా అయితే రోటీలకి చాలా టేస్ట్గా అయితే బాగుంటుంది. ఎవరైనా ఇంకా రొట్టెలకి చికెన్ కర్రీ తిన్న వాళ్ళు అయితే బాగా రొట్టెలు స్పెషల్గా ఇంట్లోనే రెడీ చేసి తిని ట్రై చేయండి, చాలా అయితే బాగుంటాయి. నేను ఈరోజు అయితే ఫ్రైడే స్పెషల్ అనమాట. నాకు రొట్టెలు అయితే కాలుస్తున్నాను చాలా పలసాటగా. ఇక్కడ ఎప్పుడు రొట్టెలే ఉంటాయి. చికెన్ చికెన్ కర్రీ కూడా అయితే రోటీలకి చాలా టేస్ట్గా అయితే బాగుంటుంది. ఎవరైనా ఇంకా రొట్టెలకి చికెన్ కర్రీ తిన్న వాళ్ళు అయితే బాగా రొట్టెలు స్పెషల్గా ఇంట్లోనే రెడీ చేసి తిని ట్రై చేయండి, చాలా అయితే బాగుంటాయి. నేను ఈరోజు అయితే ఫ్రైడే స్పెషల్ అనమాట. నాకు రొట్టెలు అయితే కాలుస్తున్నాను చాలా పలసాటగా. ఇక్కడ ఎప్పుడు రొట్టెలే ఉంటాయి. చికెన్ ఇండియా స్టైల్లోనే చాలా అయితే టేస్ట్గా ఉంటుంది. నేను ఈరోజు చేసినట్టు అయితే ఇక్కడ అయితే మామూలుగా అయితే చేయము. ఇంకా వాళ్ళకి నచ్చినట్టు అయితే మనం చేస్తాము. మనకు నచ్చినట్టు అయితే ఈరోజు నేను స్పెషల్గా అయితే చేసినాను. సరేనా? మనం అయితే ప్రతిరోజు రొట్టెలు కాలుస్తుంటాం, తింటుంటారు. ప్రతిరోజు చికెన్ రొట్టెలు అన్ని చూస్తూ ఉంటాము. ఈ రోజు నేను చేసిన రొట్టెలు అయితే చాలా స్పెషల్గా టేస్ట్